ఈ బులెటిన్ ని మీకు సమర్పిస్తున్న వారు టెక్నో ట్రెండ్స్ స్మార్ట్ సొల్యూషన్స్. నమస్తే, టీవీ 15 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. అత్యుత్తమ పనితీరు చూపిస్తున్న ఫైజర్ మెడర్నా వ్యాక్సిన్లో అమెరికా అధ్యయనం. సోపోర్లో బీజేపీ నేతను హత్య చేసిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు. దేశంలో కొత్తగా 56,211 మందికి కరోనా. మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,95,855. మరోమారు తగ్గిన పెట్రోల్ ధరలు. లీటర్ పెట్రోల్పై 22 పైసల తగ్గింపు. ఆసియా అండర్-14 ఆన్లైన్ చెస్లో ప్రణీత్ కు స్వర్ణం. ఆర్మూర్ పీడీఎస్యు విద్యా సంస్థలని తెరవాలని ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. సీతారాంపూర్లో బిష్నోయి కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పహాల్ హోలీ వేడుకల్లో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్. బయోఎన్టెక్ ఎస్ మెడర్నా సహకారంతో ఫైజర్ సంస్థ వారు తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ అత్యుత్తమంగా పనిచేస్తోందని యుఎస్ హెల్త్ కేర్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ టీకా తీసుకున్న వారిలో 2 వారాల్లోనే కరోనా సోకే అవకాశాలు 80% మేరకు తగ్గాయని, తొలిదశ టీకా తీసుకున్న వెంటనే యాంటీబాడీలు పెరుగుతున్నాయని అధ్యయనం పేర్కొంది. రెండో షాట్ తీసుకున్న 2 వారాలకు ఇన్ఫెక్షన్ రిస్క్ 90% తగ్గిందని, దాదాపు 4,000 మందిని పరిశీలించి ఈ అధ్యయనం చేశామని యుఎస్ సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలియజేసింది. ఈ వ్యాక్సిన్ కరోనా నుంచి రక్షణ కల్పించడంతో పాటు వైరస్ శరీరంలోకి వెళ్తే లక్షణాలను కూడా బయటకు కనిపించనివ్వడం లేదని వెల్లడించింది. అమెరికాలో జరుగుతున్న వ్యాక్సినేషన్ మంచి ప్రభావాన్ని చూపుతూ ప్రజలను కరోనాకు దూరం చేస్తుందని సిడిసి డైరెక్టర్ రోచెర్లీ వాలెన్స్కీ వ్యాఖ్యానించారు. ఫైజర్ సంస్థ మెసెంజర్ ఆర్ఎన్ఏ విధానంలో వ్యాక్సిన్ను రూపొందించిందని గుర్తు చేసిన ఆయన, అమెరికాలో ఈ వ్యాక్సిన్కే తొలుత వాడకానికి అనుమతి లభించిందని తెలిపారు.
నా కొడుకుని గ్రిప్లో పెట్టుకొని ఆట ఆడిస్తున్న పొట్ల శ్రీకాంత్ ఖమ్మం ప్రెస్ క్లబ్లో పొట్ల సుధారాణి దయచేసి నాకు న్యాయం చేయండి అంటూ బోర్న విలిపిస్తున్న సుధారాణి ఠాణాలో కేసు పెట్టినా పట్టించుకొని పోలీసులు అని ఆరోపిస్తున్న సుధారాణి ఇకనైనా అధికారులు స్పందించి నా కొడుకు నాకు న్యాయం చేసేలా చేయాలని ఆమె విన్నవించారు. మంగళవారం ఖమ్మంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో పొట్ల సుధారాణి మాట్లాడారు. పొట్ల శ్రీకాంత్ వెంటనే స్పందించి తన కొడుకుతోటి మాట్లాడే తనకు న్యాయం చేయాలని మీడియా ముఖంగా ఆమె తెలియజేశారు. కూర్చోమంటే కూర్చుంటాడు, నిల్చోమంటే నిల్చుంటాడు. మీ పోలీస్ సిఐ గారికి కంప్లైంట్ ఇస్తే సిఐ గారి దగ్గరికి వారి విధులకు అడ్డు వచ్చి సిఐ గారిని పోలీస్ వారిని నాకు న్యాయం చేయకుండా శ్రీకాంత్ గారు చేశారు. శ్రీకాంత్ గారు ద్వారా నాకు న్యాయం జరగాలి అని కోరుకుంటున్నాను. ఒక బాబు ఒక పాపండి, ఒక బాబు పాప. నేను మా పాపని ఆడపిల్లని పక్కన పెట్టి మా బాబుని ఎక్కువ చదివించాను. బాధ్యతగా ఉండాలని, కుటుంబ విలువలు కాపాడుకోవాలి. వీరేంద్ర యుఎస్లో ఉంటున్నాడు 10 years నుంచి. కమ్యూనికేషన్ లో లేడు 7 ఏళ్ల నుంచి. పొట్ల శ్రీకాంత్ ద్వారానే నాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆయన్ని అడ్డం పెట్టుకొని, మా బాబుని అడ్డం పెట్టుకొని పొట్ల శ్రీకాంత్ గారు నాకు ఏ విధంగా ఫైనాన్స్ గా బతకడానికి ఏ విధంగా వీలు లేకుండా మామూలు హింస కాదు 10 ఏళ్ల జీవిత కవిగా బతిక పొట్ల శ్రీకాంత్ చేయబడి నా నష్టపరిహారం ఏదైనా మా బాబు ద్వారా పొట్ల శ్రీకాంత్ గారు పెంచాలని కోరుకుంటున్నాను. పోలీసు వారిని, సిపి గారిని అండ్ సిఐ గారిని. వ్యతిరేకంగా ఉన్నాడు సార్. మా బాబుని ఒంటరి తల్లిగా నేను చదివించుకుంటాను. చదివించుకుంటే మా బాబుకి ఎప్పుడైతే 6 లక్షలు నెలకి శాలరీ వస్తుందో యుఎస్ పోవడానికి నన్ను ఏం కోర్టుకు రానిలేదు. మా బాబుతో పూర్తి కమ్యూనికేషన్స్ తెంపేశాడు శ్రీకాంత్. తెంపేసి నేను ఏ పెద్దలు చెప్పినా వాళ్ళని పోయి బెదిరించుకో, వాడికి ఊరుకోడు. పోలీసులో కన్నా కంప్లైంట్ ఇస్తే పోలీసులను కూడా నాకు కుమార్ కుమార్ మంత్రి గారు తెలుసు అని సిఐ గారిని బెదిరిస్తున్నాడు. అందుకని నాకు చేయట్లేదని నేను అనుకుంటున్నాను. మా బాబు గారి కొడుకే ఫస్ట్ వాళ్ళ నాన్నగారు మా బాబుని చదివేదని సామాన్లు ఎత్తాపోయాడు. ఎక్కడికెళ్ళి 3 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నాడు. వండుకోవడానికి ఏమీ లేదు. నేను శ్రీనివాస స్టీల్ షాప్కి పోయి నా గౌరవం ఉండబట్టి నాకు వాళ్ళు ఇచ్చారు. నేను మోహన్ రావు డాక్టర్ గారిలో పాట్ల నారాయణ గారు మచ్చరమావు గారి ఇంట్లో ఉన్నాను. కింద ఆడబిడ్డ గారు అసలు వాళ్ళ పేర్లు కూడా అవసరం లేదు. నేనైతే వాళ్ళ ఇంట్లో ఎంచుకున్నాను. చాలా కష్టాలు పడ్డారు. సామాన్లు లేకపోయినా మా బాబు ఫీజులకి కనీసం కిడ్నీ కూడా అమ్ముదాం అనుకున్నా. నా భూమి అమ్ముడుకోలేదు. అందరికీ తెలుసు, ఇక్కడ ప్రముఖులకి తమిళ గారికి మొదటి తెలుసు. సార్ చాలా అన్యాయం ఇది. నేను ఎందుకు వచ్చానంటే జనతా గారి సినిమా మీరంతా చూసే ఉంటారు. దాంట్లో తండ్రి అయితే వీళ్ళని కొడుకు, అదే మా అబ్బాయి వాళ్ళకి అడ్డం ఇతను వీరి కోట శ్రీకాంత్ గారు. నాకు అన్ని రాయటం వచ్చు, విజ్ఞానం వచ్చు, కానీ ఇంత చేయి కింద చేశాడు సార్ మా అబ్బాయిని చేతిలో పెట్టుకొని శ్రీకాంత్ గారు. పెళ్లి కూడా ఆయన చేశారు. అన్ని ఆయన. తల్లికి ఏమీ లేదు. 30 ఏళ్ళు శ్రమించిన తల్లికి ఏమీ లేదు. నేను ఆత్మహత్య చేసుకునే పొజిషన్ అయితే కల్పించారు. ఎటు ప్రత్యంతరం లేని పరిస్థితిలో మీడియా వారిని ఆశ్రయించాం. మీ దయ వల్ల, పోలీసు వారి దయ వల్ల నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. నా కళ్ళ పరిస్థితి బాగాలేదు. 5 ఏళ్ల నుంచి నేను స్కూల్లో పెట్టాను. అయినా ఏటికి మా బాబు స్పందించలేదు. ఆయన కమ్యూనికేషన్లో లేడు. లేకుండా పొట్ల శ్రీకాంత్ గారి కుటుంబం శ్రీకాంత్ చేస్తున్నాడు. నా డబ్బంతా అటు మారుతుంది శ్రీకాంత్. ఆయనే నాకు గట్టియాలి. నెలకి 1 లక్ష ఇస్తానని పోయిన బాబు నాతో కమ్యూనికేషన్లో లేడు. అది సార్ నేను కోరుకునేది. నాకు ఇంతవరకే చెప్పడం వచ్చింది. చాలా 10 ఏళ్ల కాలం ఉంటే 10 నెలలు కాస్తారు. ఒక 1 year కరోనా వస్తే ప్రపంచం మొత్తం ఎంత సఫర్ అవుతుంటే ఒక తల్లి అంత పెట్టి నేను నాకు ఎవరిస్తారు, అప్రవరిస్తారు. అసలు ఈ సమాజంలో ఎటు ఆర్థిక హింస, మానసిక హింస ఒక వ్యక్తిని పెట్టినందుకు చాలా శిక్ష భగవంతుడు వేయాలని కోరుకుంటున్నాను. పోలీసు వారు కూడా వారిని
అడిగి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను శ్రీకాంత్ సార్ ద్వారా. అదే సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అత్యుత్తమ పనితీరు చూపిస్తున్న ఫైజర్ మెడర్నా వ్యాక్సిన్లో అమెరికా అధ్యయనం. సోపోర్లో బీజేపీ నేతను హత్య చేసిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు. దేశంలో కొత్తగా 56,211 మందికి కరోనా. మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,95,855. మరోమారు తగ్గిన పెట్రోల్ ధరలు. లీటర్ పెట్రోల్పై 22 పైసల తగ్గింపు. ఆసియా అండర్-14 ఆన్లైన్ చెస్లో ప్రణీత్ కు స్వర్ణం. ఆర్మూర్ పీడీఎస్యు విద్యా సంస్థలని తెరవాలని ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. సీతారాంపూర్లో బిష్నోయి కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పహాల్ హోలీ వేడుకల్లో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.